నేటి రాశి ఫలాలు. మకర రాశి వారికి ఈరోజు పరిస్థితులు అనేవి గందరగోళంగా ఉంటాయి. అనుకూలమైన ఫలితాలు అనేవి ఉండవు. ఏ పని చేసినా చేయబుద్ధి కాని తనం అనేది మీకు అడ్డుగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ కూడా మందకూడిగా సాగుతాయి. వ్యవహారాలలో శ్రమ అధికం అవడంతో చికాకులు పెరుగుతాయి. కొంతమంది ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి. ఇక ఒక విషయమై బంధుమిత్రులతో చర్చిస్తారు. వ్యాపారపరంగా నష్టాలను చవిచూస్తారు. విలువైన వస్తువులను చేజార్చుకునే అవకాశం ఉంది. ఇక స్త్రీ సంబంధిత వివాదాలు కలుగుతాయి. తగినంత ఆదాయం లభించదు. చేయని పనికి నిందలు పడవలసి రావచ్చు. కుటుంబ వాతావరణం అంతగా అనుకూలించదు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నాయి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన పొరపాట్ల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అనవసరమైన స్నేహాల వలన చాలా ఇబ్బందులు పడతారు. అపనిందలకు అవమానాలకు గురవుతారు. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు తప్పకపోవచ్చు. కళాకారులకు క్రీడాకారులకు వచ్చిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం అయితే ఉంది. చెడ్డవారికి దూరంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఎందుకంటే మోసపోయే అవకాశమే అధికంగా కనిపిస్తుంది. చెప్పుడు మాటలు వినడం వలన కూడా మోసపోయే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక మకర రాశిలోని యువత ఎవరైతే ఉన్నారో వారు తప్పుడు దారిలో వెళ్లే అవకాశం కనిపిస్తుంది. తప్పుడు పనులు చేసే అవకాశం కనిపిస్తుంది. దానివలన జీవితంనే కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నష్టాన్ని ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురవుతాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక మకర రాశి వారికి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గి వాయిదా వేస్తారు. ఇంటా బయట ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈరోజు మకర రాశి వారు తమకు సంబంధం లేని వివాదాలను పట్టించుకోకుండా ఉండడం మంచిది. బంధువుల నుండి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఇక ఆర్థిక పరిస్థితి, మీ ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. జ్వరం, జలుబు వంటి రుగ్మతలు కూడా వేధించే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఆటుపోట్లను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమాధిక్యంగా ఉంటుంది. అధిక పనిభారం కూడా ఉంటుంది. పారిశ్రామిక వర్గాల వారికి, రాజకీయ రంగాల వారికి కొంత గందరగోళ పరిస్థితులు అనేవి కనిపిస్తున్నవి. విద్యార్థులు తమ అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. ఇక ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకు కుటుంబంలో చికాకులు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మకర రాశి వారికి రోజు అదృష్ట రంగులు పసుపు మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారి రోజు లలితా సహస్రనామాలు పారాయణం చేయడం, రామనామ స్మరణ చేయడం, ఈశ్వర ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.